పాల్ పాల్. నా పేరు గోపాల్, పైకి వెళ్ళి రావా పో. నువ్వు పోయించుకునే అరగత పాలకి పైకి వెళ్ళి రావాలా? పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు. నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి సిమ్రా, పాట ఆపేశావు? ఆడు. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండు చీమ, గండు చీమ. ఏంటిది? సిమ్రాన్ అదృశ్యం అయిపోయి షకీలా కనబడుతుంది. ఆహా, షకీలా అయినా పర్వాలేదు. షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఓ, మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోళ్ళ రంగు తెలియదు. ఆడాళ్ళ గురించి అసలే తెలియదు. వాడొక పిచ్చవదవా, బట్టతలా వాడు. రా షకీలా రా, నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేసాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు, నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో, షకీలా నేను లోయలో పడిపోయాం, కాపాడండి కాపాడండి. ఏంటి, నువ్వు షకీలా లోయలో పడిపోయారా? ఏంట్రా, నాది బట్టతల, నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా? నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెదవా? ఒక్కసారి టచ్ చేశానంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా. ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు, చెత్త ఫేసు నువ్వును. మా అన్న నిన్ను కంటే ఏ గాడిదను కన్నట్టయితే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్న కన్నా గాడితో నువ్వే. కౌంటర్లు ఇస్తున్నాడు, కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా. మీ ఆయన ఉన్నాడా? చాలే, చూసే వచ్చుంటావా? మా ఆవిడ అసలే పతివ్రత, తెలిస్తే ఏమనుకుంటుంది ఏమో. ఏమనుకోదులే. ఇంకొకసారి ప్లీజ్. వద్దు, మా ఆయన వచ్చే టైం అయింది. ఫోన్ చేయి, రావద్దని. మా ఆయన వచ్చినట్టున్నారు. అమ్మో, ఇప్పుడు ఎలాగా? నేను మేనేజ్ చేస్తాగా. డోర్ అటు కదా. మీకోసం ములక్కాడ కూర వండుతాను. అర్జెంటుగా 1 కేజీ ఉల్లిపాయలు తీసుకురండి. మొహం కడుక్కుని చేస్తా. మీ మొహానికి ఏంటండి, కడిగిన ముచ్చెల్లా ఉంటారు. త్వరగా వెళ్ళండి ప్లీజ్. అట్లాగే మందాకి వెళ్ళొస్తా. ఓకే. అమ్మయ్య, భలే మేనేజ్ చేసావే. ముందు మీరు పదండి. బెడ్రూమ్ కా? కాదు, మీ ఇంటికి. సరే. అర్జెంటుగా వెళ్ళి 1 కేజీ ఉల్లిపాయలు పట్టురండి. ఏమే ఏమే అయ్యోపోయి, చెరపకురా చెడేవంటే ఇదే. సేమ్ డైలాగ్, సేమ్ బిహేవియర్. ఏమే కోటయ్య గారు, శుభవాన్ని ముగ్గేసుకుంటే చెరిపేస్తారేంటి? ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గేయడానికి నాకు పెళ్ళం ఉందా? పోనీ ఇప్పటిదాకా మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా? అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీల్లేదు. పని మనిషిని పెట్టవచ్చు కదండి. తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా. మీ ఆవిడని పంపించు. చిచి, రాయేస్తే చింది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయేయడం నాదే తప్పు. అంటే నేను అదేనంటావా? అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది. నేను అంతకంటే బ్యాట్ కదా. నోరు మీరా? మీకు బ్యాడ్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను. ఏంటది? మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు. బేసిక్ గా వాడికి మాట్లేదురా. బోనస్ గా ఇప్పుడు చూపు కూడా పోయిందా? అవునండి,
నేను కళ్ళ ముందు చేయాడించినా తెలుసుకోలేకపోయాడండి. దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి. కళ్ళు కనపట్లేదంటూ గుడ్ న్యూస్ అంటే అంటారు ఎడవా. అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట. అంతేనా? హరలు కొట్టేసావు కదా. ఇంతగాడు ఎక్కడా? అదిగో వస్తున్నారండి. అలాగా రే, ఇప్పుడు నాతో ఏం టాకింగ్ చేశాడు చెప్పు. తెలీదండి. మరదే చెవులు ఆగాడు అంటే టిఫిన్ పెట్టించు, మరి బుగ్గకి వెళ్ళాడు అంటే కాఫీ గాని టీ గాని ఇప్పించు మరి. మోగ వెధవ. అందుకే ఈ టచింగ్ భాష. నా టిఫిన్ పెట్టిస్తాను. కాబోయే కోళ్ళు దండం పెట్టుకో. దండం పెట్టుకుంటాను కానండి. మీరు బోల్డ్ ఆస్తి పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని వాళ్ళ అమ్మాయిని కోడలు చేసుకుంటానంటారేంటి? వారి పిచ్చి వెధవా. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. జడ్జి గారు ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కనుక దీన్ని బట్టి నీకేమర్థమైంది? హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే దొక్క పగులుద్దని అర్థమైంది. అందుకే పిచ్చి వెధవా. నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా. అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి. మీరు ఆయనకి బియ్యం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారన్నమాట. బాగా అర్థం చేసుకున్నావు. దీంట్లో బ్యాట్ కూడా ఉందండి. మరి ఆయన మీకు విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది. ఆకలేస్తుందా? నా టిఫిన్ తింది కదా. పదా ఎదవని ఎదవా. లిఫ్ట్ ప్లీజ్. సార్ కొంచెం నాకు లిఫ్ట్ ఇస్తారా? ఏమైంది మీకు? సార్ బాగా పెయిన్ గా ఉంది సార్. మా ఇంటి దగ్గర డ్రాప్ చేయగలరా? మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడే. సరే తప్పకుండా తీసుకెళ్తాను. కార్ ఎక్కండి, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. అది మరి నేను వెళ్ళొస్తాను. ఓకే బాయ్. మళ్ళీ ఏమైంది? బాగా పెయిన్ గా ఉంది. అయ్యో అంత నొప్పిగా ఉంటే జెండు బామ్, ఐడెక్స్, మూవ్ ఏదో ఒకటి రాయొచ్చు కదా. మీరే రాయండి జెండు బామ్. అక్కడ ఉంటుంది. నేనా? ప్లీజ్. సరే ఇక్కడ. భలే ఉంది. అదిరింది. చాలా బాగుంది కదా? చాలా బాగుంది, చాలా బాగుంది, గమ్మత్తుగా ఉంది. ఏంటిది సార్? అది ఎవడు వీడు? జండు బామ్ నొప్పి. మాట్లాడు. అసలు మాట్లాడు. నువ్వు చెప్పు అసలు ఎవడు వీడు? బాబీ. లాస్ట్ మంత్ 29 ఇంచెస్ టీవీ, ఫ్రిడ్జ్ ఎవరిచ్చారనుకుంటున్నావు? ఈయనే ఇచ్చారు. నేను మరి ఇక్కడ పెట్టించిన ఏసీ ఎవరిచ్చారు? ఈయనే ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు తప్పుగా అనుకోకండి. మీరు ఎంజాయ్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే సార్. సార్ టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ ఎప్పుడు ఇచ్చారు? బాయ్. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ నేను ఎప్పుడు ఇచ్చాను? ఎందుకు అలా అబద్ధం చెప్పావు? మీరు కాకపోతే మీలాంటి వాళ్ళే ఇచ్చారు. అంటే మీరు ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఒక్క నిమిషం ఇది పట్టుకోండి. ఇప్పుడు వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటి నెంబర్ ఎంత? నెంబర్ 10. ఇదే వాడు ఇల్లు. వీడేవాడు బహుశా బాబాయ్ ఉంటాడు. ఏమండి ఏమండి, కృష్ణమూర్తి ఉన్నాడా? లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది. వాడే కృష్ణమూర్తి. రారా. చూసావరా, వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడిని ఒకటే అంతేగాని లేచాడు. నువ్వు ఆగు, నేను లేపుతాగా. ఏకేమో ఆగు. వీడిని ఇక్కడ లేపావనుకో, మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయటికి తీసుకెళ్దాం పద. రెడీ. ఈ మనిషి మంచంతో సహా ఎక్కడ మాయమయ్యాడు? బాబాయ్, బాబాయ్, గోపాల్, గోపాల్, బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన. నేను నిన్న అనుకున్నానే. అయినా ఒంట్లో బాలేదా ఏంటి? మంచంతో మోసుకెళ్లారు. మంచంతో మోసుకెళ్లారా?
ఎవర్రా పట్టుకోవి? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్ళిపోయి ఉంటారు. ఒరే, నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే, మనుషులు తీసుకొచ్చాయి. అలాగే. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీకి వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్లోకి రాడు. నువ్వు వెళ్ళు. అయితే అతనెవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ? అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయిని మోసుకొచ్చింది మీరా? ఎక్కడ్రా? చందు, నన్ను వదలరా, ఆగు, నా మాట విను. వీడు కృష్ణమూర్తి అయితే వాడేవాడరా? వాడి బాబాయ్. పిచ్చి కొట్టుడు కొట్టానే, వెళ్ళి సారీ చెప్పొస్తా. హోటల్లో చపాతీ పిండిని బాదినట్టు బాది సారీ చెప్తారా? సారీ పోరా పో. చంపుతా నిన్ను, కొరుకుతా. చెప్పు. ఇదేంటి, మన కొట్టుకి హెడ్ రెండేట్లయిపోయి? హెడ్ కాదురా ఇది, పెట్టు. రేయ్, నన్ను చంపాలనుకుంది నువ్వురా? నేనా? ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడుదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు? ఎస్ బాస్, వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరా? అర్థమైంది. రే చంటి, సినిమాకి వెళ్దామంటేనేమో డబ్బులు లేవు, మీ నాన్నేమో ఇచ్చి తావడం. ఏంట్రా ఐడియా? ఏంట్రా? కోళ్ళు. అబ్బా, మీ నాన్న కోళ్ళు మీ నాన్నకే అమ్మేసి ఆ డబ్బులు కొట్టేద్దామనా? అబ్బా ఒరేయ్, నీకు గొంతు లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా. నీది బుర్ర కాదురా, ఐడియాలు త్వరరా. కోటయ్య గారు, మీకు గుడ్ న్యూస్ అండి. ఏంట్రా? 2 కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసినాయి, ఓన్లీ 40 రూపీస్. ఏంటి, 2 కోళ్ళు 40 రూపాయలనా? కావాలంటే చూసుకోండి. ఏంట్రా, నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా? నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా? మీకు పక్షపాతం వచ్చి చచ్చిపోయినంత ఒట్టండి. ఈ మీ కోళ్ళు కాదు, మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి. ఒకటేమో ఎరుపు. ఇది ఏ రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి? కాదు. ఇంకోటి ఏ రంగండి? తెలుపు. ఇదే రంగండి? ఎరుపు. మరి మీది కాదు కదండి? అస్సలు కాదు. అందుకే 2 చీప్ గా వచ్చినాయి, 40 రూపీస్ ఇచ్చేయండి. నీ అమ్మకడు బంగారం గారు ఎప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పేవాడు. ఇవాళ ఎంత గుడ్ న్యూస్ చెప్పేవరా? ఆడికి ఇచ్చారా? ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా? ఏం లేదండి, సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేక మీ కోళ్ళు మీకే అమ్మేశాం కదా అని హ్యాపీగానే అవుతున్నాడండి. ఏంటి బాస్ కత్తి నూరుతున్నారు? మేళ్ళకి రంగడే మానేసి మేకల్లోకి వస్తారా? మేకల్ని కోయటానికి కాదురా, కిడ్నాపర్ల తల్ల నరకడానికి. ఒక్క దెబ్బకి 2 తల్లు తెగి పడిపోవాలి. బాస్, బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకునే చూడండి బాస్. ఆ కత్తి నాకివ్వండి, నేనే వేస్తానండి. నువ్వు నాకు నచ్చావురా. ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నారు. పో. అంతొద్దు, తగ్గించు.
ఒరేయ్ మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను. ఓకే వెళ్ళు. ఓకే పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని నీకు గుడ్ న్యూస్ తెలుసా? ఏంటి నేను పనిలోంచి పీకేశాడా? కాదు, బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం ఇచ్చాడు. ఒరేయ్ నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా? బాబాయ్కి అసలు బుద్ధి లేదురా. అవును, బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు? బాబాయ్ వర్షాలు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు. అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవడరా? అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఆపరేషనా? కాదు బాబాయ్, జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు. జీతం లేకుండా పనిచేసేవాళ్ళ? ఎంత మంచి ఐడియా చెప్పావరా. అరే పని చేద్దాంరా, ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి అఫర్ లో పెట్టుకుందాంరా. అంత మందిని నేను తీసుకురాలేను గానీ ఇద్దరున్నారు, కావాలా వద్దా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ఓ పని చేయరా, వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను, వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి. రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు? జమీందార్ బంగ్లాకి. ఫుడ్ వాళ్ళే పెడతారుగా? వాళ్ళే పెడతారు. నీ గడ్డేంటి? ఒరే మంచి ఐడియా ఇచ్చావురా. నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా? వాళ్ళని తీసుకొచ్చాయి. ఏంట్రా ఏంటా కంగారు? వచ్చారు బాస్, ఆ కిడ్నాపర్స్ వచ్చారు. వచ్చేసారా? ఎక్కడ్రా? ఆ చుట్టుపక్కల నిలబడి మీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. రండి. నన్ను కాపాడాల్సి పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావేంట్రా? ఒరే పని చేయరా, నువ్వు కర్ర తీసుకుని అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో వచ్చి నాకు చెప్పు. నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను రా. వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదరా దరిద్రుడా. అర్థమైంది. అమ్మా అమ్మా ఏంట్రాడు? చెత్త వెదవా, వెనక నుంచి వచ్చి దయ్యంలా గీరి భయపెడతావేంట్రా? ఎవరు? నేనా? నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కషాయ వాళ్ళ భయపెడుతున్నావు. నేను చెప్పిన అప్రెంటిస్లు వచ్చారు. అప్రెంటిస్ ఎవర్రా వాళ్ళు? ఎక్కడ? అవును ఏరి రండ్రా, మీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్. బాబాయ్ వీళ్ళే. ఓకే ఓకే ఓకే. ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు? పంచర్ అయిందా? ఇంతోనే తప్పించుకున్నారే, నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా. ఇదిగో ఇది తీసుకుని వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అప్రెంటిస్ లో. అప్రెంటిస్లు కాదు, అప్రెంటిస్. APPRO. చెప్పింది చెయ్యి. నేనేమన్నా పరీక్ష వెళ్తున్నానా, పాఠాలు నేర్పుతున్నావు? అలా ఒక గర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకుతాను. మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమాన్ ఫాలో. ఓకే ఓకే కమాన్. ఎవరిని వేసేయమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా ఏసేయ్, మొదటి డ్యూటీ అన్నాడుగా, పద. అయ్యో, ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే. బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను. అడుగు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తున్నాడు. అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా. అయ్యో, ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారేంటి? పరిగెడితే వదిలేస్తాను అనుకున్నావురా? నీ అంత చూస్తాను. కమాన్. అఫర్ సెంట్లారా చూసుకోండి రా. సారీ, వస్తున్నాం పదా. కమాన్ చార్జ్. రండి రండి. మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాసు నేను వెంట పడుతున్నాం.
ఏంట్రా చూస్తున్నారు ముద్దులాగా? ఏసేయండి రా. వేసేస్తాం. ఒకటి తెచ్చాడు రా, రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. బాబాయ్ వీడు మన గోపాలు. వీడు మన గోపాల్ రా. వీడినెందుకురా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేమంది, వేసాం. అబ్బా నేను వేసే మంది వీడి కాదురా, ఆ కిడ్నాపర్స్ ని. పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదేరా, ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్ళి నన్ను చిన్న కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా. వీడిని పట్టుకొని కొట్టారేంట్రా అప్పర్ సెంట్లారా. గోపాలు, ఒరే గోపాలు, నాయనా గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు? ఒరే గోపాల్, రే రే మాట్లాడవేంట్రా? నమస్కారం వాజ్పేయి గారు. వాజ్పేయా? అయ్యయ్యో ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది? ఇవిడి మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది. సారీ. ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా. నేను మీ బాస్ భవానీ చక్కర్ని. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలురా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ టెండూల్కర్. మళ్ళీ గుర్తుపెట్టేశారే? కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫర్ సెంట్లు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మన వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు, కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడికి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు. అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్. గురుజీ గురుజీ గురుజీ, మీకు గుడ్ న్యూస్. ఏంట్రా అది? అంటే నేను సినిమాకి వెళ్ళాం, సినిమా అదిరిపోయింది, క్యాష్ గిట్టుబాటు అయింది. అయితే దీంట్లో బ్యాట్ ఉంది. మరి బ్యాట్ ఏంట్రా? అంటే సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముచ్చట పడిపోతున్నాడు. అలాగా? అందులో బ్యాడే ఉంది. చెప్పు, ఏ సినిమాకి వెళ్ళావు? ఏ సినిమాకి వెళ్ళావు? ఏంట్రా? హెడ్ మాస్టర్ గారి ఇల్లు. అబ్బో ఏంట్రా? హెడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది? మాస్టర్. ఓహో, మాస్టర్ సినిమాకి వెళ్ళావా? హీరోయిన్ హీరో బావగారు బాగున్నారా? 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 లవ్ ఈడెవడరా? ఈడెవడరా? జుట్టు లేదు కదా, ఉండు, అందులో విలన్. ఓ విలనా? ఇక్కడ ఇంటర్వల్ ఇచ్చాయి, తర్వాత కదా అని చెప్పు. ఇంటర్వల్ ఆల్రెడీ వెళ్ళదు కదా, కంటిన్యూ చేయి. కథ మధ్యలో ఆగిపోతాయి. కంటిన్యూ కంటిన్యూ. ఏంటి సార్ ఇది? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ఆకు ముందు దిగారు. నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి.
ఎక్కలేదా? ఈ స్పీడ్ తగలయ్యా. రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారు అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్క ముందే లాగించేసావు కదరా. అంత స్పీడ్ వచ్చారండి. సారీ సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. డబ్బులా? ఎందుకు? నేను ఎక్కలేదుగా. మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి, డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంతమ్మా? 99 రూపాయలండి. మీ మనసు పెద్ద చేసుకుని ఇంకో 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను. ఆహా, ఒక్కసారి లారా. మంచి షర్టు. ఏమండి కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచిగా పడరా. అమ్మా అమ్మా అమ్మా. ఎవరు? ఎవడో బిచ్చగాడ ఉంటాడు, కొంచెం భీమేసి పంపించు. మావా, నేను బిచ్చగాండి కాదు, మీ కిమ్ముని, కృష్ణమూర్తిని. అయితే నేను అన్నది కరెక్టే. అవును, హైదరాబాద్ నుంచి వస్తే ఏది ఇచ్చావురా? ఏం తెచ్చారా? ఇదేంటిరా, ఏదో విస్కీ బాటిల్ తెచ్చాడు, పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఒరేయ్, నీళ్లు మంచి టేస్ట్ గా ఉన్నాయి, ఎక్కడ కొన్నావు? కొనలేదు మావా, ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు, నీకోసం తెచ్చాను. ఒరే కీమో, ఈ పిచ్చి చేష్టలు ఇంకా పోలేదా నీకు? ఎక్కడ పోతాయి? ఒరే కీమో, ఇదేనా రావడం? హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా, ఏమైంది? మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను. ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు రా? ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు. అంతగా నవ్వకండి, ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది. పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చూడటం కుదరదని ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఇంతగా అరవింద్ చంద్రులు ఎక్కడ? వాళ్ళు గుడికి వెళ్ళారా? ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవ్వు, అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది. వెళ్ళు. చంటిబాబు నీకు గుడ్ న్యూస్ అయ్యా. అంటే ఇంట్లో బ్యాట్ కూడా ఉంది, మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని. మీ బాబు అందళ్ళ ముందు ముగ్గులు చెరిపాడు కదా, మరి మీ ఇంటి ముందు ముగ్గేయటానికి నీకు పెళ్ళం ఎలా వస్తుంది? అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే. ఏంటి, నీకు ఎప్పుడో తెలుసా? మరి ఎందుకు ఊరుకున్నావు? మీ బాబుకు బుద్ధి చెప్పదా? ఏంటి, ఒక ఐడియా వేసావా? ఏంటి ఐడియా? చెప్పు. అర్థమైంది, నీది బుర్ర కాదు, ఐడియాలు త్వర. నువ్వు ఇక్కడే ఉండు, మీ బాబు నేను పిలుచుకొస్తాను. ఓకే. కోటయ్య గారు మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ఏంటది? మీరు పొద్దున్నే అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేశారు కదండి. అవును. అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి. ఎంత బ్యాడ్ అండి? ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా? ఇది డెఫినెట్ గా బ్యాన్ చేశారా? అయితే ఈ బ్యాడ్ లో గుడ్ ఉందండి. ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళీ గుడ్ అంటారా? అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి. మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు. తాళం పెట్టుకెళ్లారా? తర్వాత జరుపుకోవచ్చులేరా? అబ్బాయి అలా అనకండి, గొబ్బెమ్మలో పవర్ పోద్దాయి. చనరబై, గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ పట్టం ఏంట్రా? అది కాదండి, ఒక్కో గొబ్బెమ్మకు ఒక్కో పవర్ ఉంటుంది. దాని టైం ప్రకారం దాన్ని చెరపలేదు అనుకోండి, దాని పవర్ పోద్ది. మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. మీరు 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 కూడా నా రూట్లోకి వచ్చేస్తున్నారు. వెళుతున్నా, ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిద్దుముత్త ఓపెన్ అయిపోతాయి. మామూలుగా అయిపోవటం ఏంటండి, ఫుల్గా అయిపోతాయి. ఇగో గొబ్బెమ్మలు నొక్కండి, ఆ సెంటర్ నొక్కండి. నొక్కుతా అన్ని 1 by 1 నొక్క. 1 2 3 4. ఇదేంట్రా గొబ్బెమ్మ పేలింది? ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి. కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బాంబు పేలటమా కాదు, మీరు బతికి బయటపడటం. 3 నిమిషాల లోకల్ కాలు ₹1. ఏమయ్యా, 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ ₹1 బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డులో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా. కమిటీ ఏముంటారు, తేడా ఏం రాదు కదా. రాదు. సరే, నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే, అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో, అది 1 నిమిషం. ఎవరు సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా, చూసావా? ఏంటి కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుపుతుంటాడా? చిచ్చి, ఆఫ్టర్ ఆల్ నా కూతురుని ఎస్టీడీ బూత్ నడుపుకునే అడిగిస్తానా? నెవర్. సిగ్గు లేదు. పెట్టేపోను, పెట్టాయి. ఏమంతా? 12 నిమిషాలు. అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో, ఇదేంటిది? ₹10 నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం.
3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? 1 రూపాయి. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? 3వ వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? 10 రూపాయి. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా? సార్ 3 నిమిషాల కాలం రూపాయి అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వవలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే. సార్ మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే, మా అమ్మాయి కూడా అంతే, చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో ఎస్టీడీ బూత్. ఊరి నీ అమ్మ కడుపు మాడ, ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏంటా ఏంట్రా ఏంటంటే బంగ్లా గంగేస్తావు తెలుసు కదా, వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. ప్యాకెట్ డ్రెస్ వేసుకోవడం సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? ఎడిది దరిద్రుడా నువ్వు బానే. అబ్బో అబ్బో అబ్బో. ఆహా, ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో. రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపవతల పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా? కోడిగుడ్లు దిప్పినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపండిరా. దింపండి 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 దింపండి. అబ్బా మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా. ఇప్పుడే కదా చెప్పలేను. ఒరే నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా. నీకు దండం పెడతాను రా, నా నోట్లో మట్టి కొట్టకండి రా. రే ఒరే జూలో ఉండాల్సిన జంతువురా మీరు, నాకు దాపురించారేంట్రా? అమ్మ రే అప్రసెంట్లారా చంపేస్తాను, జాగ్రత్త ఎత్తండి. గోతుగా నాకు చూపెట్రా, నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పొట్టాడితో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా? అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును, 30 రోజులైనా ఉండి తీరాలి. ఆ వల్ల కాదు. పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల్లో జెండా ఇచ్చేద్దాం. ఓకే ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ? సామాన్ తెచ్చమన్నారు కదా. ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు? ఆ లుక్ ఏంటి? ఎందుకు అలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా, నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో అరే తిట్టండి. అదయ్యా ఆ 3 గదుల పోర్షను అద్దెకిస్తా. అద్దె నెలకి 2,000. సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి ₹200. ఇది కాకుండా 6 నెలల అద్దె అంటే ₹12,000 అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి. అలాగే సార్ అలాగే. అవును, ఇంతకీ నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్, మీ ఇంట్లో అద్దెకి దిగుతున్నాను కదా, ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమని చేసుకుంటా. అలాగే లేదు, నువ్వు నాకు తెగ నచ్చేసావా? డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టేనుకోండి, అది దానికోసమే. అది నిజమే, అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇదిగో నేను చెప్పిన మంది రాసి ఇల్లు అద్దెకిస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టు. పెట్టు పెట్టు ఇక్కడ పెట్టు. ఇక్కడ ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ ఎంత? 12,000గా? 12,000 లెక్క పెట్టలేదు. లెక్క పెట్టగల. ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు, నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు. నేను ఖాళీ చేయటం ఏంటి? ఎందుకు బయట బోర్డు లేవు రాసింది. ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు, అగ్రిమెంట్ లేవు రాసింది. ఇల్లు అద్దెకిస్తున్నట్టు అయితే ఖాళీ చెయ్యి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చింది 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడితే బోర్డు మీద రాయాలి, అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో తోయిస్తా. అమ్మో అంత పనిచేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తానమ్మా? అది కరెక్టే. నేను విశాల ఉదయం కాబట్టి నేను రెంట్ తీసుకుని ఇంట్లో నేను ఉండిస్తా. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును, నెలకి 3,000. నేను నీకు ఇవ్వాల్సింది 2,000 పోగా నువ్వే నాకు 1,000 రూపాయలు సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే ఓకే. నెలకి 3,000 చెప్పరా? 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000? అవును కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తా కదా. గాడ్ ప్రామిస్. ఇల్లు జాగ్రత్త, మేకులు గీకులు కొట్టావో అయిపోతావు. నా డెప్త్ ఏంటి అర్థమైంది కదా.
ఓరి వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ లోంచి నేను ఎప్పటికి బయటపడతానో ఏమిటో.